అని అంటే ఈ వాక్య భాగంలో ఉగ్రత దినమందు వాళ్ళు తప్పించబడాలని నరులు ఆశపడతా ఉన్నారంట. ముందంతా చెప్పారుగా, ఎందుకు వెళ్ళాలి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా అనకూడదు, ఇలా నడవకూడదు అని చెప్పారుగా, ఎందుకు నడవలా? ఇప్పుడు ఏమొచ్చిందంట? ఉగ్రత వచ్చింది. ఈ ఉగ్రత దినం అంతా ఎక్కడంటే దాక్కుంటారు వాళ్ళు? చదవండి, ఎక్కడ దాక్కుంటారు? కొండల గుహలలోను. ఇదే మాట పర్యటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఆయన ఉగ్రత దినం అప్పుడు వాళ్ళు కొండలలోనూ గుహలలోనూ దాక్కోవాలని ఆశపడతారట. అవి ఏమన్నా రక్షిస్తాయా? ఎందుకంటే అవి సృజించింది ఎవరు? దేవుడే కదా. అవి రక్షణ ఇవ్వవు కదా. కాబట్టి దేవుడు నా దాగుచోటు ఏది అని అంటే ఆయన కీర్తనలు అంటాడు, నా దాగుచోటు నీవే. కొండలు గుహలు కావు, కొండల గుహలు దాగే చోటు కాదు బైబిల్ ప్రకారం. ఎందుకంటే దాగుచోటు ఆయన మాత్రమే. అలాంటి ఆశ నీకు కలగాలి తప్ప ఉగ్రత వచ్చినప్పుడు ఎక్కడో దాక్కుందామని చెప్పేసి అనుకుంటే కుదరదు. దేవుని యొక్క ప్రేమ ప్రియులను ఆలోచన చేయండి. రోమాపత్రికలోనే 8వ అధ్యాయము 19వ వచనానికి వద్దాం. 8వ అధ్యాయము 19వ వచనం. ఎవరండి ఆశపడతా ఉంది? ఎవరిని చూడాలని ఆశపడుతుంది సృష్టి? దేవుని కుమారులను. దేవుని కుమారులు ఎవరు? ఇందాక నేను చెప్పాను, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరు అంగీకరించారో వాళ్ళంతా దేవుని పిల్లలు. అలాంటి పిల్లలను చూడాలని ఎవరు ఆశపడతా ఉన్నారు చెప్పండి? సృష్టి ఆశపడతా ఉంది. కాబట్టి సృష్టిలో నీవు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండాలని భూమి ఆశపడతా ఉంది. అయినా భూమి చెడ్డతనం చేస్తూ ఉన్నా కూడా భరిస్తూ ఉంది. చెడ్డతనం చేస్తూ ఉన్నా భరిస్తూ ఉంది భూమి. చూడండి, ఎంతమంది దొంగలు, మోసగాళ్ళు, అన్యాయస్తులు, ఏమండి అబద్ధాలు ఆడేవాళ్ళు, మరి వ్యభిచారం చేసేవాళ్ళు, మర్డర్స్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అందరినీ భరిస్తూనే ఉంది భూమి. కానీ దేవుని బిడ్డల కోసం అది ఆశపడతా ఉంది. మరి నీ ఆశ ఏంటి? నా కుటుంబం అంతా దేవుళ్ళు కనపడాలి. ఇదే ప్రార్థన నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి చేసి ఉంటే ఎలా ఉండేది? ఎప్పుడో రియలైజేషన్, నీ ఆయుష్ అంతా అయిపోయి, లేదా నీ బలం అంతా తగ్గిపోయి, నీ ఆరోగ్యం అంతా పాడైపోయినప్పుడా నువ్వు అడిగేది? అంటే నీకు బలం ఉన్నప్పుడేమో దేవుడు గుర్తుకు రాలే, నీకు బలం ఉన్నప్పుడేమో మాకు ఏం జరగదులే అని అనుకొని తిరిగావు. ఆ తర్వాత కానీ నీకు అర్థం కాలేదు కదా. జాతీయ సామెత ఒకటి ఉంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుని కుమారులంటే ఎవరో నీకు అర్థమైందో లేదో, అంగీకరించిన వారు. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు అని అంటే వాళ్ళు ఎవరు? ఇప్పుడు సాతాను బిడ్డలు. దేవుని కుమారులు అయితే ఆయన అంగీకరిస్తారు, వాళ్ళు మాత్రమే ఆయన కుమారులు అవుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఎలా దున్నాలంట? డబ్బులు వస్తాయని చెప్పేసి సంఘాన్ని కట్టకూడదండి. డబ్బులు వస్తాయని సంఘాన్ని కట్టకూడదు. ఆత్మలు వస్తాయని సంఘాన్ని కట్టాలి. ఆత్మలో తీవ్రత కలిగిన వారు సంఘంలోకి రావాలని సంఘాన్ని కట్టాలి తప్ప ఏదో ఒక బియ్యంలే పండిద్దాం అనుకుంటే ఏం లాభం? సన్న బియ్యం పండిస్తే దాని వాల్యూ వేరు కదా, అందరు కొంటారు, రేట్ ఎక్కువ ఉంటుంది. మరి సంఘంలో డబ్బులు ఇచ్చి బాప్తిజాలు ఇస్తే వాళ్ళు ఎలాంటి బియ్యం? తాలు బియ్యం, లేకపోతే దుడ్డు బియ్యం. ఏమండి, ఈ ఎలాంటి బియ్యం తింటే మంచిది? అలాగే ఎలాంటి విశ్వాసం ఉంటే మంచిది? సంఘంలో ఆత్మతో
నడిచే విశ్వాస, ఏదో కాసేపు వచ్చి పోదాంలే, ఏదో ఒక టైంలో పోయి కూర్చుందాంలే, వస్తే వచ్చింది దీవెన, లేకపోతే లేదు అనుకునేదా? లేదు. ఎట్టి పరిస్థితుల్లో పొలాన్ని సరైన టైంలో దున్నాలి, సరైన టైంలో విత్తనం వేయాలి, సరైన టైంలో మందు కొట్టాలి, ఎరువు వేయాలి, సరైన టైంలో నీళ్లు పెట్టాలి, సరైన టైంలో కోత కొయ్యాలి. లేకపోతే నువ్వు పడ్డ ప్రయాసంతా వేస్ట్. అక్కడ రాయబడినటువంటి మాట దేవుని యొక్క ప్రేమలో మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. ఏమంటే దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? కాదు, కేవలము మన కొరకే చెప్తున్నాడు. ఇది ఎడ్లని రూపాంతరంగా పెట్టాడు అక్కడ, అంతే. అంటే ఎడ్లు ఏం చేస్తాయి? దున్నుతాయి. అలాగే నువ్వు కూడా ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దున్నాలి. నువ్వు దున్నకపోతే నీకు ఫలితాలు అనేవి కనపడవు. అందుకనే కదా నష్టాలు. భర్త మాట వినడు, పిల్లల మాట వినరు. నువ్వు సరిగా దున్నలేదు. పొలం ఇచ్చారు మీకు, ఆ పొలాన్ని సరిగా నువ్వు దున్నలేదు, సరిగా విత్తలేదు. ప్రియులారా, ఆలోచన. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళము తొక్కించువాడు ఏం పొందాలని అంటాను? పంటలో పాలు. అంటే సంఘములో వచ్చినటువంటి డబ్బులలో అతను పాలు పొందుతూ ఆశతో తొక్కాలి. నాకు ఆశతో కనుక ఈ పని చేస్తే నాకు ప్రతిఫలం వస్తుంది, లేదా డబ్బు వస్తుంది. నా జీతం ఏంటి అన్నాడు పౌలు. ఆశతో నేను చేయటమే నా జీతము అన్నాడు. ప్రియులారా, ఎలా చేయాలంటే ఆశతో చేయాలి. నీ పిల్లలు రావట్లేదు, నీ భర్త రావట్లేదు, నీ మనవాళ్ళు రావట్లేదు అంటే నీకు ఏం లేదని అర్థం. ఆశ ఎందుకు లేదయ్య గారు? ప్రార్థన చేస్తున్నా. అయితే క్రియలు మానుకోలేదుగా నువ్వు. క్రియలు మానుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనము ఉంటుందా? ఆ అమ్మ ఏమండి, నా నాన్న, తాత అని అంటే సరిపోద్దా? 1వ తరగతిలోనే ఉంటావా? ఇంకా అది 1వ తరగతిలో నేర్పుతారు. అమ్మ, నాన్న, తాత, బాబాయ్, మావయ్య, ఆవు, ఏమండి, కుక్క, ఇవన్నీ చిన్నప్పుడు నేర్పుతారు. ఇంకా అయ్యానా? ఎదగవా? ఎన్నాళ్ళని 1వ తరగతిలోనే ఉంటావు. అందుకని అంటాడు పౌలు గలతీ పత్రికలో అనుకుంటాను, మీరు ఇంకను పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినవలసిన వారు కారు, కాబట్టి శిశువులను పోలిన వారికి తగినట్టుగా నేను బోధ చేస్తున్నానంటాడు. ఏంటంట? ప్రభువారు చనిపోయిన తర్వాత గలిలయలో చెప్తున్నాడు. ఎందుకంటే గలిలయలోనే దేవుడు సువార్త చేశాడు. గలిలయకే చనిపోయి తిరిగి లేచి గలిలయకే వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. పౌలు మాత్రం చెప్తాన్నాడు, ఇంకనూ మీరు శిశువులే తప్ప, పాలు తాగవలసినాడే తప్ప బలమైన ఆహారం తినేవాళ్ళు కాదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఇలాగా? ఆశ, నీ ఆశ తీరిందని చెప్పే రోజు ఎప్పుడు వస్తుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశంలో నవ్వుకొని లయమైపోనట్టు పంచభూతముల మహావేంద్రంతో కలిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనలో. దేని కొరకు ఆశపడాలి? దేవుని రాకడ కొరకు. ఆ రాకడప్పుడు ఏం జరుగుతుంది? భూమి మీద ఉన్నటువంటి పంచేంద్రియములు అని చెప్పబడుతున్న అన్నీ నాశనం అయిపోతాయి. భూమి కూడా నాశనం అయిపోయింది. దేవుడి మాట మాత్రమే నిలబడి. మరి నువ్వు దేనికి ఆశపడాలి ఇప్పుడు చెప్పండి? ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారండి రాజులు. గోల్కొండ కోట చూసారా? చూడండి, ఎంత గొప్ప కోట కట్టుకున్నాడో. ఉన్నాడా? కొండపల్లి కోట చూసారా? చూడండి. ఆ కోటలన్నీ ఒకప్పుడు రాజులు కట్టించుకొని ఘనంగా కట్టుకున్నారు. చాలా పెద్ద పెద్ద ఎత్తుగా, సౌకర్యవంతంగా, ఏసీలు లాంటి
స్థితి కలిగిన ఆ యొక్క రూములు గోల్కొండకి వెళ్తే మీకు కనపడతాయి. అక్కడ కూడా ఏసీ. ఏంటి అంటే మన ఏసీ కాదు, కరెంటే లేదుగా ఆ రోజుల్లో. ఆ లోపలన్నీ కూడా అంటే గొట్టాలి, మట్టి కొట్టాలి. ఆ గది అంతా మట్టి కొట్టాలి. ఆ గది కూడా మట్టిదే. ఆ గదిలోకి వెళ్తేనే చల్లగా ఉంటుంది, ఏసీ గదిలాగా. దానికి దక్షిణం వైపు నుంచి ఒక గోడ కట్టారు. కట్టి వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? తూర్పు వైపు కూర్చుంటారు. ఆ దక్షిణం వైపు నుంచి వచ్చే గోడ, ఆ యొక్క గాలి ఈ యొక్క ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకు తగిలి తూర్పు వైపు ఉన్నటువంటి మనుషులకి వస్తుంది. ఎంత ఫోర్స్గా వస్తుంది తెలుసా? నువ్వు 10 ఫ్యాన్లు పెట్టినా కూడా సరిపోదు, అంత ఫోర్స్గా వస్తుంది గాలి. అంత గాలి వస్తుంది. ఇప్పటికైనా ఉంది, అది చూడొచ్చు మీరు. గోల్కొండ కోటకెళ్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే శత్రువు వస్తే లోపలికి రాకుండా ముందే గుర్రాల మీద వస్తారు కదండి, లేదా ఏదో బూట్లు వేసుకొని వస్తారు కదా, సోలాలు పట్టుకొని వచ్చి ఆ ఎంట్రన్స్లో అక్కడ కదులుతూ ఉంటే చాలు, ఆ శబ్దము కోటలో వినపడుతుంది. ఏం టెక్నాలజీ అండి అది! రాజుగారు ఎక్కడో పైన ఉంటాడు. ఆ పైకి ఎట్లా పోతారండి? ఈరోజు అంతస్తులకి ఎక్కడానికి లిఫ్ట్ ఉంది. ఆ రోజు లిఫ్ట్ ఉన్నాయా? లేదు. గుర్రాలనే పైకి వెళ్తారు. వస్తువులన్నీ అలాగే చేరేస్తారు. రాజుగారికి రాణిగారికి కావాల్సిన అన్ని సదుపాయాలు. ప్రియులరా, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, అన్నీ పోతాయి, రాకడ కొరకు ఆశతో కనిపెట్టాడు. మన జీవిత గమ్యం ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క లైఫ్ తర్వాత ఇంకొక లైఫ్ ఉంది మనకి. ఈ మరణం తర్వాత ఇంకొక మరణం కూడా ఉంది బైబిల్ ప్రకారం, ప్రకటన గ్రంథంలో. ఆ మరణం పొందకుండా ఉండాలంటే మనం ఇక్కడ నీతిగా బతకాలి. ఇలాంటి ఆశ నీకు కావాలి. ప్రభువు అంటే పరిగెత్తేటువంటి మనసు నీకు కావాలి. కీర్తనాకారుడు రాస్తా ఉన్నాడు, 107వ కీర్తన 9వ చరణం. 107వ కీర్తన 9వ చరణం. ఆశగా అలా ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడు? మరి నీకు తృప్తి లేదేంటి ఈ రోజున? చెప్పండి. ఈరోజు తృప్తి లేదు. ఆరోగ్యం లేదు, తృప్తి లేదు. ఇల్లు లేదు, తృప్తి లేదు. పిల్లలకి చదువులు లేవు, తృప్తి లేదు. ఉద్యోగాలు లేవు, తృప్తి లేదు. భర్త సరిగా లేడు, తృప్తి లేదు. అన్నీ తృప్తి లేనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయే. తృప్తిగా ఉన్నాను. పౌలు భక్తుడు మాట్లాడతాడు, నాకు కలిగి ఉన్న దానితో నేను తృప్తిగా ఉన్నానని చెప్తాడు. తృప్తి అనేది అవసరం ప్రియుల. అయితే ఎప్పుడంటే దేవుడి మీద ఆశ పెట్టుకుంటే. దేవుడి మీద ఆశ లేకుండా ఈ లోకపు తృప్తి కోసం నువ్వు ఆశపడితే తృప్తి రాదు. ప్రశాంతంగా ఉన్నామండి, ఏం ప్రాబ్లం లేదు మాకు, భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నాం, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, భర్తలు భార్యలు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారండి, ఏ దిగులు లేదండి మాకు. ఆస్తి లేదని కానీ, ఆరోగ్యం లేదని కానీ, పిల్లలు లేరని కానీ, అన్నీ సంతోషంగా ఉన్నామని చెప్పుకునే రోజులు కావాలి, రావాలి. అలాగే మరి రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం, ఆశ కలిగిన హృదయముగా నీది ఉంటే తృప్తి అనేది దేవుడు ఇస్తాడు నీకు. రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఏ ఆశ అండి? సువార్త లేని చోట. మనం కట్టిన సంఘాలన్నీ కూడా సువార్త లేనియే. ఇక్కడ కట్టిన ఈ సంఘం కూడా సువార్త లేదు. కొండూరులో కానీ, కాజాలో కానీ, మరి అలాగే చలవరిపాలలో అన్యుల మధ్యనే అన్నీ కట్టాం. సువార్త లేని చోట సువార్త ప్రకటించబడాలనే ఆశ పౌలుకు ఉన్నట్లుగా
దేవుడు నాకు కూడా కలగజేసి నీ జనులను అన్ని జనులను రక్షించాలి నువ్వు అని అన్ని జనుల మధ్య, దేవుని ఎరగని వారి మధ్య, నా దగ్గర ఎవరు కూడా క్రిస్టియన్స్ లేరు, సువార్త ప్రకటించి వారిని ప్రభువుని నమ్మేటట్టుగా చేసి దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలనే ఆశతో వారిని నడిపించాను. ఏ యొక్క వ్యక్తి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేము ఆల్రెడీ ఎక్కడో రక్షణ పొందాము అన్నవాళ్ళు లేరు. అంత కొత్త బిడ్డలే, దేవుణ్ణి ఎరగని బిడ్డలే, రక్షణ లేని బిడ్డలే, సువార్త తెలియని బిడ్డలే, రెండో రాజ్యం ఉన్నదన్న సంగతి తెలియదు, రెండో మరణం ఉందన్న సంగతి తెలియదు, ప్రభు రాజ్యము నిత్యరాజ్యం అన్న సంగతి తెలియదు, కట్టడలు తెలియవు, ఆజ్ఞలు తెలియవు. అలాంటి వారి మధ్య యేసు ప్రభు అనేటువంటి సువార్తను తీసుకెళ్ళి చెప్పి వాళ్ళని నడిపించి ప్రభు మార్జనకు వారిని అప్పగించాలని ఆశ పౌలుకుంది. దేవుడి ప్రేమించి అందరికీ కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు గ్రంథం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాలను గురించి ఆశ్రమ చేయవాడు కాడు గాని ఎవరినో నశింపవలని ఇచ్చేయక అందరూ మారు మనసు పొందాలని కోరుచు నీ ఎడ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఏ ఉద్దేశం అంటే అయింది? అందరూ మారు మనసు పొందాలి. సేవకుడికి కూడా అదే ఉంటుంది, సేవకురాలకి అదే ఉంటుంది. కానీ మారు మనసు పొందరు. ఏం పొందరు? మా కులమే, కట్నం కావాలి, అందంగా ఉండాలి, ABCDEF అంటారు. ఏ అంటే ఏజ్, బి అంటే ఏమండి బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ, E అంటే ఎడ్యుకేషను, F అంటే ఫిక్సేషన్. ఎన్ని చూసిన తర్వాత ఫిక్స్ అయ్యారండి? ABCDE 5 చూశారండి. అన్నీ బాగున్న తర్వాత అయ్యగారు భలే మంచి సంబంధం దొరికిందంటే, భలే మంచి సంబంధం. ప్రార్థన చేయండి. ఏమేమి చూసుకున్నారు? ఇవన్నీ చూసుకున్నారు. F ఫర్ ఫిక్సేషన్ అయిపోయిందండి. G ఫర్ గాడ్. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అంత ఫిక్స్ కూడా అయిపోయింది. చూసుకున్నాం అయ్యగారు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అయ్యగారు, ఇక పెళ్ళే. ప్రభు దగ్గరికి వస్తూ ఇలాంటి తప్పుడు మార్గంలో ప్రయాణం చేయకుండా దేవుడికి సహాయం చేయగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.